శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం కిరణ్ కుమార్ అనేటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉందనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మనం కిరణ్ కుమార్ అనేటువంటి పేరులో మనం విధంగా రాసినట్లయితే కిరణ్ కుమార్, ఈ విధంగా కిరణ్ కుమార్ అనేటువంటి పేరుని మనం చూసినట్లయితే ఏంటంటే 2 1 2 1 5 2 6 4 1 2 ఓకే, 2 2 3 4 5 6 11 ఓకే, 13 19 23 24 26 26 అనేటువంటి సంఖ్య ఉంటుంది. కిరణ్ కుమార్లో 10 అక్షరాలు ఉంటాయి. 26వ నెంబర్ని న్యూమరాలజీ ప్రకారం స్ట్రగుల్ నెంబర్ అంటాం. ఇది చాలా స్ట్రగుల్ నెంబర్. 26వ నెంబరు అన్ఫార్చునేట్ నెంబర్, అలాగే స్ట్రగుల్ నెంబర్, అపాయకర సంఖ్య అంటాం కూడా. అపాయకర సంఖ్య, డేంజరస్. సో ఈ 10 లెటర్స్కి ఇది 26 నెంబర్. ఈ కాంబినేషన్ కూడా అన్ఫార్చునేట్ కాంబినేషన్. తగువులు వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి ఫ్యామిలీలో అనమాట. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. 26వ నెంబర్ని మనం చూసినట్లయితే 26వ నెంబర్ నామ సంఖ్యగా ఉన్నట్లయితే వాడికి ఖచ్చితంగా చాలా మందిలో అదృష్టం కన్నా దురదృష్టం ఎక్కువగా ఉంటుంది. ఇది నైసర్గికంగా అశుభ సంఖ్య. 26వ నెంబరు 8 సంఖ్య. 26 అంటే 2 + 6 8 వస్తుంది. 8 అంటే శనికి సంబంధించింది. చాలా కాంబినేషన్స్ శనికి సంబంధించినవి మంచిగానే ఉంటాయి, కానీ 26 అనేది మంచి కాంబినేషన్ కాదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అంటే 2 అంటే చంద్రుడు, 6 అంటే శుక్రుడు. ఈ చంద్ర శుక్రుల కాంబినేషన్ అనమాట. ఇది చంద్ర శుక్రుల కాంబినేషను అంత అనుకూలమైనటువంటిది కాదు ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి. కెరీర్కి బాగానే ఉండొచ్చు ఈ కాంబినేషన్, కానీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామందికి డైవర్స్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలామందిలో డైవర్స్ అయిపోతాయి కిరణ్ కుమార్ అనేటువంటి పేరులో. ఎందుకంటే ఈ 26 నెంబరు, ఈ 26 కాంబినేషన్ అనేటువంటిది ఫ్యామిలీలో గొడవలు వస్తాయి అన్నమాట. తగువులు వస్తూ ఉంటాయి. కోర్టు కేసులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య తగువులు ఎక్కువగా ఉండి కోర్టు కేసులు, ఆ తర్వాత ఎడబాటు అంటే సపరేషన్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దురదృష్టం కన్నా దురదృష్టం ఎక్కువగా ఉంటుంది. అదృష్టం కన్నా దురదృష్టం ఎక్కువగా ఉంటుంది కిరణ్ కుమార్లోను. అన్ఫార్చునేట్ నెంబర్, మంచి నెంబర్ కాదు 26వ నెంబరు. కాబట్టి ఎవరైనా సరే ఈ 26వ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తులు పేర్లో మార్పు చేసుకున్నట్లయితే అదృష్టమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా 26వ నెంబరు నామ సంఖ్యగా ఉన్నటువంటి వ్యక్తులకి ఆపోజిట్ సెక్స్ వారి వలన బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే స్త్రీలైతే పురుషుల వలన, పురుషులైతే స్త్రీల వలన చాలా ఇబ్బందులు పడటమే కాకుండా వాళ్ళ వల్ల అపనిందలు, అపఖ్యాతిపాలు కావడం, పేరు ప్రతిష్టలు పోగొట్టుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అలా వాళ్ళ వల్ల విక్టిమ్స్ అవుతారు వీళ్ళు. సో మంచి సంఖ్య కాదు, మంచి నామ సంఖ్య కాదు 26వ నెంబర్ అనేటువంటిది. కావలసిన వారే, అంటే తనకు బాగా దగ్గరగా ఉండవలసిన వాళ్ళు, తనకు బాగా కావలసిన వాళ్ళే వీరిని పట్టించుకోరు. అలాగే ఈ నామ సంఖ్య కలిగిన వాళ్ళని చులకనగా చూస్తూ ఉంటారు లైఫ్ పార్ట్నర్. బయట వాళ్ళందరూ బాగానే చూసినా ఈ లైఫ్ పార్ట్నర్తో వచ్చే ఇబ్బంది ఏంటంటే వీళ్ళని తక్కువ చేసి చూడడం, చులకనగా చూడడం. ఈ విధంగా చూడడం వల్ల కూడా వీళ్ళ ఇమేజ్ తగ్గుతుంది. వైవాహిక జీవితం అంతా తృప్తికరంగా అయితే మాత్రం ఉండదు. వీళ్ళకి చాలా అసంతృప్తికరంగా ఉంటుంది వైవాహిక జీవితం. చాలామందిలో లేట్ మ్యారేజెస్ అవుతాయి. ఒకవేళ ఎర్లీ మ్యారేజ్ అయితే సపరేషన్ అవుతుంది. ఏదైనా ఎప్పటికైనా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కొంతమందికి లేట్గా డైవర్స్ అవుతాయి, కొంతమందికి ఎర్లీగానే డైవర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు నిజాయితీ పరులు అంచేత వీళ్ళు తప్పు చేసినా తప్పు చేయకపోయినా కూడా వీళ్ళ మీద నిందలు, అపనిందలు ఉంటూ ఉంటాయి.
నీలపనిందలు వస్తూనే ఉంటాయి వీళ్ళ మీద. ఏదో విధంగా అపనిందలు పడుతూ ఉంటాయి అన్నమాట. అపనిందలు పాలవుతూ ఉంటారు, నిందలు పాలవుతూ ఉంటారు. సో ఈ 26 నెంబరు అంత మంచి నెంబర్ కాదు, అన్ఫార్చునేట్ నెంబర్ అన్నమాట ఇది. అలాగే జీవితంలో కూడా అవకాశాలు బాగా వస్తాయి వీళ్ళకి, కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకోరు వీళ్ళు. చాలా మందకొడిగా ఉంటారు, చూద్దాంలే పోద్దాంలే పెడదాంలే అన్నట్టుగా ఉంటారనమాట వీళ్ళు. అలా ఉండటం వల్ల ఆ అవకాశాలు చేజారిపోతూ ఉంటే తర్వాత మళ్ళీ వీరే చింతిస్తూ ఉంటారనమాట. అలాగే చాలామంది నష్టపోతూ ఉంటారు రకరకాలుగా. ఎందుకంటే శక్తికి మించినటువంటి పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు. అలా శక్తికి మించి తలపెట్టడం వల్ల వాటి వల్ల నష్టాలు వస్తూ ఉంటాయి. అలాగే కాలయాపన అవుతూ ఉంటుంది. వృధా వృధా ప్ర వృధా ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటారు ఎక్కువగా. వృధా ప్రయత్నాలు చేయడం వల్ల అటు టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. ఈ విధంగా నష్టాలు పాలై కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. చాలా వరకు ఈ 26 నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ ఆలోచనలు అనేటువంటివే చాలా నెగిటివ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ముందుగా అలా చేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది, కానీ అవన్నీ నెగిటివ్ ఆలోచనలు అనమాట. నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. పాజిటివ్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అదే పేరులో మార్పు చేసుకున్నట్లయితే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా పేర్లు మార్పు చేసుకున్నట్లయితే మంచి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. పాజిటివ్గా జీవితాన్ని, కెరీర్ని రన్ చేయగలుగుతారు అనమాట. అలాగే 26 నెంబర్లో మరో కోణంలో చూసినట్లయితే సంతాన నష్టం కూడా ఉంది అనమాట. సంతానానికి దూరం అవ్వటం, నష్టపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది సంతానం కలిగిన తర్వాత డైవర్స్ అవుతాయి. అయిన తర్వాత సంతానం వీళ్ళ వైపుకి రారు, అవతల వైపుకే వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ సంతానాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. అలాగే కలిసిమెలిసి రకరకాల ఉన్న ఏదో కారణాల వల్ల తర్వాత జీవించిన వీళ్ళకి సంతాన నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేర్లు మార్పు చేసుకున్నట్లయితే మంచిది. ఎదిగిన తర్వాత కూడా సంతాన నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇదే విధంగా 26 నెంబర్ని రకరకాలుగా మనం అనాలిసిస్ చేసి చూసినట్లయితే అదృష్టం కన్నా దురదృష్టం ఎక్కువగా ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. కోర్టు కేసులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి భార్యాభర్తల మధ్య తగువులు ఎక్కువగా రావడం వల్ల కోర్టు కేసులు ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా ఆ విధంగానే కోర్టు కేసులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత డైవర్స్ అవుతుంది. సో ఈ విధంగా అనేక రకాల కారణాల వల్ల వీరికి సపరేషన్ అయ్యి ఫ్యామిలీలో ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది అయితే డైవర్స్ అయిన తర్వాత కూడా కొంతమంది ఎక్కువ తొందరగా వివాహం చేసుకోకుండా ఉంటారు. చాలా మందిలో పునర్వివాహాలు అవుతాయి. సో ఇది అంత అనుకూలమైనటువంటి నామ సంఖ్య కాదు. 26 అనేటువంటి సంఖ్య అంత అనుకూలమైనటువంటి నామ సంఖ్య కాదు. ఇది పెద్ద ప్రయత్నాలు చేయటం, నష్టపోవటం, తర్వాత కాలయాపన, అవకాశాలు వచ్చినా చేజారిపోవటం, వినియోగించుకోలేకపోవటం, అవకాశాలు వస్తూ ఉంటాయి వినియోగించుకోలేకపోవటం, అదృష్టం ఆమడ దూరాన్ని ఉంటుంది అనమాట. సో అటు కెరీర్లోనూ అంతగా బాగుండదు. అలాగే పర్సనల్ లైఫ్లో కూడా అంత అనుకూలంగా ఉండదు. పర్సనల్ లైఫ్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ కెరీర్ ఆస్ట్రాలజీ ప్రకారం ప్లానటరీ పొజిషన్ మంచి బాగా ఉండి మంచి పొజిషన్లోకి వెళ్ళినా పర్సనల్ లైఫ్ అనేది డ్యామేజ్ అవుతుంది. పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. లైఫ్ పార్ట్నర్ తోటి వాళ్ళతో విభేదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఏదైనా వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉన్న అవి కూడా పోతూ ఉంటాయి. ఎక్కువగా వీళ్ళు ఏదైనా సక్సెస్ సాధించాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ 26 నెంబర్లోను. సో అందుచేత మంచి సంఖ్య కాదు ఈ నామ సంఖ్య. ఈ నామ సంఖ్య కలిగినటువంటి కిరణ్ కుమార్ కావచ్చు, విజయ్ కుమార్ కావచ్చు, ఒక మౌనిక కావచ్చు, వీళ్ళందరూ ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉన్నాను మీరు. సో వీరు మంచి జీవితాన్ని అనుభవించాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, వాళ్ళ గ్రహస్థితి ప్రకారం ఉన్న విధంగా హ్యాపీ లైఫ్ని అనుభవించాలి అందరిలాగే అని అనుకుంటే పేరులో మార్పు చేసుకున్నట్లయితే న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నెంబర్కి అనుకూలంగా ఉండేటట్టుగా మార్పు చేసుకున్నట్లయితే మంచి లక్కీ లైఫ్ని అనుభవిస్తారని చెప్పవచ్చు.
సో ఇక్కడ 10 లెటర్స్ కూడా 26 నెంబరు అనుకూలం కాదు, అదొక నెగిటివ్. అలాగే 26 ఒక నెగిటివ్. చాలా నెగిటివ్స్ ఉన్నాయి. 8 నెంబర్ అంటే స్లోగా ఉంటుంది గ్రోత్ అనేటువంటిది, ఎంతో కష్టపడాలి, కష్టాన్ని ఎక్కువ ఫలితం తక్కువ. సో పేరులో మార్పు చేసుకోండి. పేరులో మార్పు చేసుకున్నట్లయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. అలాగే కెరీర్లో కూడా కొంచెం కెరీర్లో ఫాస్ట్గా అభివృద్ధిని సాధించవచ్చు. సో థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.